హాయ్, వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. కాకరకాయను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చేదు ఉంటుందని కాకరకాయ పేరు చెప్పంగానే అవాయిడ్ చేసేస్తుంటారు. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. ఒకసారి నేను చెప్పే టిప్స్ని యూస్ చేసి కాకరకాయను తయారు చేసుకోండి. లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారు. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది. మరి ఈ కాకరకాయ కర్రీ ప్రిపరేషన్ కోసము ముందుగా 1/2 కేజీ కాకరకాయలని అయితే తీసుకొని బాగా కడుక్కోవాలి. పైన పీల్ని మొత్తము తీసేసుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. అప్పుడే మీరు కూడా నేను చేసిన విధంగా కాకరకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. పీల్ తీసేసిన తర్వాత కాకరకాయను నిలువుగా కట్ చేసుకొని మధ్యలో ఉండే విత్తనాల పాటును తీసేసుకోవాలి. తర్వాత కాకరకాయలను నిలువుగా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక బౌల్లోనికి తీసుకొని ఉప్పు పసుపును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పదహైదు నిమిషాల తర్వాత ప్రెషర్ ఇస్తూ కాకరకాయలను 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిలో ఉండే వాటర్నంతటినీ కూడా పిండేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా పోతుంది. పిండుతుంటే ఎంత వాటర్ వస్తుందో చూడండి. గట్టిగా మొత్తాన్ని పిండేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం పిండి పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కలను హాఫ్ వరకు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. 50% వేగితే చాలు. వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన హాఫ్ని కూడా వేసుకొని ఇదే విధంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో 3 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి ఆయిల్లోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోనికి అల్లము, 2 పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. 3 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. 5 నుంచి 6 వరకు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టమాటా ముక్క మెత్తబడితే చాలు. స్టవ్ను ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఒక స్పూను గసాలను వేసుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత కాస్త కరివేపాకును యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్టును వేసుకోవాలి. మిక్సీ జార్లో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని అది కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని కలుపుకొని మూత నుంచి ఉడికించుకోవాలి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఆయిల్ పైకి తేలి గ్రేవీ బాగా ఉడికిపోయింది. ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ముక్కలకు ఉప్పు పసుపును పట్టించి ఉన్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువగానే పడుతుంది. బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు తక్కువైనట్లయితే యాడ్ చేసుకోండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయింది.
ఇది రొట్టెలు, చపాతీ, పుల్కాలలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.